ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ధ్యానిస్తున్న ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న వచనాల వెంబడి వచన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి ధ్యానించుకుందాం. ఈ రోజు మనము గత బోధనకు కొనసాగింపుగా విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము జీవితంలో జరిగిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన గంభీరమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ధ్యానించబోతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి విశ్వాస జీవితంలో ఎదురయ్యే చీకటి అనుభవాలను, ఆ చీకటిలో దేవుడు చేసే అద్భుత కార్యాలను మనకు బయలుపరుస్తుంది. ఈ పరిశుద్ధ సమయంలో ఆయన వాక్యము మన హృదయాలను వెలిగించినట్లు ప్రార్థనతో ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. జీవము కలిగిన నీ వాక్యమును ధ్యానించుటకు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ రోజు మేము ధ్యానించబోచున్న వాక్యము ద్వారా నీ గంభీరమైన స్వరమును మాకు వినిపించండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో మీ వాక్యమనే ఖడ్గంతో తాకండి. వ్యాధులలో, అప్పుల బాధలో, కుటుంబ సమస్యలలో ఉన్న వారికి ఈ సందేశము నెమ్మదిని, ధైర్యమును, నూతన నిరీక్షణను అనుగ్రహించినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనంను చదువుకుందాం. ప్రొద్దుగ్రొంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన చీకటి అతని కమ్మగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగమును మనం ధ్యానిస్తున్నప్పుడు మానవుని ప్రయాణంలో ఎదురయ్యే ఒక అత్యంత క్లిష్టమైన పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అబ్రహాము దేవుని మాట నమ్మి తన దేశమును, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి పరదేశిగా ప్రయాణమయ్యాడు. దేవుడు అతనికి అనేక వాగ్దానాలు చేశాడు. నీ సంతానమును ఆకాశ నక్షత్రము వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరింపజేసెదను అని సెలవిచ్చాడు. అయితే వాగ్దానం చేయబడి అనేక సంవత్సరాలు గడిచినా ఇంకా అతనికి సంతానం లేదు. వయస్సు పైబడుతోంది, శరీరం మృతతుల్యమవుతోంది. ఇటువంటి సమయంలో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంతేకాకుండా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చెయ్యాలని నిశ్చయించుకొని కొన్ని పశువులను, పక్షులను తీసుకుని వాటిని మధ్యకు ఖండించి ఆ కన్నములను ఒకదానికెదురుగా ఒకటి ఉంచమని ఆజ్ఞాపించాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారము వాటన్నిటినీ సిద్ధపరిచి గద్దలు ఆ కళేబరముల మీద వాలకుండా వాటిని తోలుతూ అలసిపోయి దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. పక్షులను, గద్దలను తోలుతూ తన శక్తినంతటినీ దారపోశాడు. ఎండను భరించాడు, ఆకలి దప్పులను ఓర్చాడు, మానసికమైన ఒత్తిడిని అనుభవించాడు. ఆ సందర్భంలో జరిగినదే ఈ 12వ వచనము. ఉదయమంతా గడిచిపోయింది, మధ్యాహ్నం దాటిపోయింది, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆ సమయంలో అబ్రహామునకు గాఢ నిద్ర పుట్టింది. కేవలం నిద్ర మాత్రమే కాదు, భయంకరమైన గొప్ప అంధకారము అతని కమ్ముకొనెను అని లేఖనం చెబుతుంది. మన జీవితంలో కూడా మనం అనేక సార్లు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకొని ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాము. కుటుంబంలో సమాధానము వస్తుందని, అప్పుల బాధలు తొలగుతాయని, అనారోగ్యం నుండి విడుదల కలుగుతుందని, ఉద్యోగం వస్తుందని మనము ఎంతో ఆశతో కనిపెడతాము. కానీ సమయం గడుస్తున్న కొద్దీ మన ప్రార్థనలకు త్వరితగతిన జవాబు రానప్పుడు జీవితంలో ఒక విధమైన అలసట, చీకటి మనల్ని ఆవరించినట్లు అనిపిస్తుంది. ఈరోజు ఈ గంభీరమైన లేఖన భాగం నుండి దేవుడు మానవునికి బయలుపరుస్తున్న సత్యాలు మనం లోతుగా ధ్యానిద్దాం. ఇక్కడ లేఖనము స్పష్టంగా చెబుతుంది, ప్రొద్దుగ్రొంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. ఉదయకాలం నుండి అబ్రహాము ఎంతో జాగ్రత్తగా దేవునికి అర్పించిన బలిపీఠమును కాపాడుకుంటూ వచ్చాడు. సూర్యుడు అస్తమించే వేళకు అతని శక్తి పూర్తిగా క్షీణించింది. అతడు ఇంక ఎంత మాత్రమూ మేల్కొని ఉండలేకపోయాడు. దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగజేశాడు. పరిశుద్ధ గ్రంథంలో గాఢ నిద్ర అంటే కేవలం అలసట చేత వచ్చే నిద్ర మాత్రమే కాదు. ఇది దేవుడు మానవుని మీద కలుగు చేసే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థితి. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముక నుండి హవ్వను నిర్మించినప్పుడు కూడా అదే పదాన్ని ఉపయోగించారు.
మానవుడు తన స్వంత జ్ఞానంతో, బలంతో ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తానే సమస్తమును జరిగించడానికి మానవుడిని నిద్రపుచ్చుతాడు. 1వ రాజులు 19వ అధ్యాయం చూసినట్లయితే యెజెబెలు బెదిరింపులకు భయపడి అరణ్యమునకు పారిపోయిన బద్రీ వృక్షము క్రింద కూర్చుని, ఇక చాలును యెహోవా, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థించి నిద్రపోయిన ఏలీయాను మనం చూస్తాము. ఏలియా శారీరక, మానసిక శక్తులు పూర్తిగా ముగిసిపోయినప్పుడు దేవుని దూత వచ్చి అతనికి ఆహారాన్నిచ్చి నూతన బలంతో నింపి నడిపించింది. ఈ రోజు మీ జీవితంలో కూడా పరిస్థితుల ఎదుట మీరు పూర్తిగా అలసిపోయి ఉండవచ్చు. మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి, మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దడానికి, లేదా మీకున్న భయంకరమైన అప్పుల ఊబి నుండి బయటపడటానికి మీ శక్తినంతటిని ఉపయోగించి పోరాడి ఉండవచ్చు. నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను, ఎంతగా విశ్వాసంతో కనిపెడుతున్నాను, అయినా నా జీవితంలో చీకటి కమ్ముకుంటుంది, నా శ్రమల కాలం ముగిసిపోవడం లేదు అని మీరు నిరాశ చెందుతున్నారా? మీరు చేయవలసిన పోరాటమంతా చేసి అలసిపోయి మోకరిల్లినప్పుడు, మీ భారాన్ని దేవుని పాదాల చెంత వేసినప్పుడు ఆయన మీ పక్షాన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. మిమ్మల్ని నిశ్చింతగా ఉండమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ అంధకారము కేవలం చీకటి మాత్రమే కాదు. ఈ అంధకారము వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉంది. ఇది రాబోయే కాలంలో అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో అనుభవించే 400 సంవత్సరాల దాస్యత్వమును, కఠినమైన ఇటుకల పనికి మరియు అణచివేతకు సాదృశ్యముగా ఉంది. దేవునితో నడిచే ప్రయాణంలో ఎల్లప్పుడూ పచ్చని పచ్చిక బయళ్ళు, ప్రశాంతమైన జలములు మాత్రమే ఉండవు. కొన్నిసార్లు ఆయన మనల్ని గాఢాంధకారపు లోయల గుండా నడిపిస్తాడు. ఈ అంధకారము దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి కాదు, మన ప్రార్థనలను ఆయన ఆలకించడం లేదని కాదు. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా మరింత పరిణతి చెందిన వారుగా మార్చడానికే దేవుడు అనుమతించే శ్రమల కాలం. పరిశుద్ధ గ్రంథంలో అంధకారం అనేది తరచుగా దేవుని గంభీర ప్రత్యక్షతకు మరియు ఆయన రహస్య నివాస స్థలమునకు సూచనగా ఉంది. అబ్రహామును కమ్ముకున్న ఆ భయంకరమైన అంధకారంలోనే దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ రోజు నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో భయంకరమైన అంధకారం నిన్ను కమ్ముకుంటుందా? నీ ఆరోగ్యము దెబ్బతిన్నప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చి దిక్కుతోచని స్థితి ఏర్పడినప్పుడు, ప్రియమైన వారిని కోల్పోయి ఒంటరితనమనే చీకటి నిన్ను వేధిస్తున్నప్పుడు, అబ్రహామునకు కలిగినటువంటి భయము, వేదన నీకు కలగవచ్చు. ప్రభువా, నేను నీ మార్గంలోనే నడుస్తున్నాను కదా, మరి నా జీవితంలో ఈ చీకటి ఎందుకు అని నీవు ప్రశ్నిస్తూ ఉండవచ్చు. నిన్ను కమ్ముకున్న అంధకారము నిన్ను లయం చేయడానికి వచ్చింది కాదు, నీలో ఉన్న అబ్రహాము వంటి విశ్వాసాన్ని లోకానికి కనబరచడానికి వచ్చింది. ఆ చీకటిలోనే దేవుడు నీకు ఎన్నడూ మరువలేని అద్భుతమైన దర్శనాన్ని, స్థిరత్వాన్ని అనుగ్రహించబోతున్నాడు. అబ్రహాము ఆ భయంకరమైన అంధకారం కమ్ముకున్న ఆ స్థితిలోనే దేవుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మాట్లాడడం ప్రారంభించారు. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుండి 16 వచనాలలో దేవుడు అబ్రహాముతో రాబోవు శతాబ్దాల గురించి ప్రవచన మర్మాలను బయలుపరుస్తున్నాడు. 13 నుండి 16 వచనాలు చదివినట్లయితే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వారు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుతువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. దేవుడు అబ్రహామునకు కేవలం ఓదార్పు మాటలే చెప్పట్లేదు, భవిష్యత్తులో రాబోయే కష్టాలను ముందుగానే స్పష్టం చేశాడు. అయితే దానితో పాటు విముక్తిని గూర్చిన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అంటున్నాడు. మన జీవితంలో వచ్చే శ్రమల కాలం దేవునికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన కాలంలోనే వారు విడుదల పొందారు. మన అంధకార దినములను లెక్కించే దేవుడు మనకు ఉన్నాడు. ఆ చీకటిలోనే ఆయన మనకు భవిష్యత్తును గూర్చి నిరీక్షణను, దర్శనమును అనుగ్రహిస్తాడు. సూర్యుడు అస్తమించి లోకమంతా నిద్రపోతున్నప్పుడు నీవు మాత్రం కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండవచ్చు.
లోకపు వెలుగులు, స్నేహితుల ఆదరణ, బంధువుల సహాయం అన్నీ ఆగిపోయినప్పుడు ఆ ఒంటరి అంధకార సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయ అంతరంగంలో మాట్లాడుతున్న గంభీరమైన స్వరానికి చోటివ్వు. దేవుని వాక్యాన్ని తెరిచి ధ్యానించు. ఈ శ్రమ తాత్కాలికమైనదే. నీవు అనుభవిస్తున్న కష్టకాలం ముగిసిపోబోతుంది. నేను నీతో చేసిన నిబంధనను ఎన్నటికీ మరువను అని దేవుడు మనతో అంటున్నాడు. నీవు ఏ స్థితిలోనైతే అవమానము, ఆవేదన అనుభవించావో అదే స్థలంలో నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి గొప్ప ఆత్మీయ ఆస్తిని, సాక్ష్యంతో నిన్ను బయలుపెడతాడు. దేవుని పరిశుద్ధ లేఖనములను ధ్యానించిన మనము మన అంతరంగములను దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉంది. నా జీవితంలో ఎదురయ్యే అంధకార అనుభవాలను చూసి నేను దేవుని శంకిస్తున్నానా? కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడని లోక సంబంధమైన భయంతో వణికిపోతున్నానా? లేక ఆ చీకట్లోనే దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడనే విశ్వాసంతో నిలిచి ఉన్నానా? మన భారాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించి ఆయన కలుగజేసే ఆత్మీయ నిశ్చయతను మనము అనుభవించాలి. మన జీవితంలో ఎదురయ్యే అంధకార అనుభవాలను చూసి దేవుణ్ణి శంకించకుండా, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడని భయంతో వణికిపోకుండా ఆ చీకటిలోనే దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడనే విశ్వాసంతో మనం నిలబడాలి. చీకటిలో దేవుని స్వరము వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. మానవులు సంతోషకరమైన దినములలో దేవుణ్ణి స్తుతించడం సులభమే. కానీ అబ్రహాము వలె భయంకరమైన గొప్ప అంధకారం కమ్ముకున్నప్పుడు కూడా బలిపీఠం వద్ద కనిపెట్టడమే నిజమైన విశ్వాసం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, అబ్రహాము నిద్రపోయినా దేవుడు మేల్కొని ఉన్నాడు. అబ్రహాము చీకట్లో భయపడినా దేవుడు ఆ చీకటిని ఛేదించి వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. నీవు ఎక్కడైతే అలసిపోయావో అక్కడ నీ స్వంత ప్రయత్నాలను ఆపేసి దేవుని సార్వభౌమ హస్తాలకు నిన్ను నీవు సమర్పించుకో. నీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక రోగాలు అనే చీకటి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు అధైర్యపడకండి. ఇది దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని, ఒక గొప్ప ఆత్మీయ విడుదలను ప్రారంభిస్తున్నాడన్నదానికి సూచన. ఈరోజే, ఈ క్షణమే మీ ఆందోళన, భయము విడిచిపెట్టి, ప్రభువా, ఈ అంధకారంలో నీ మహిమను నాకు చూపించు అని సంపూర్ణ విశ్వాసంతో ఆయన వైపు తిరగండి. నిశ్చయంగా ఆయన మీ చీకటిని అద్భుతమైన వెలుగుగా మార్చబోతున్నాడు. రేపటి ధ్యానంలో మనము ఆదికాండము 15వ అధ్యాయము తదుపరి వచనాల ద్వారా అంధకారంలో దేవుడు అబ్రహాము ఎదుట దాటి వెళ్లిన ఆ కాలుచున్న జ్వాల, పొగరాజుచున్న కొలిమి యొక్క భీకరమైన ఆత్మీయ మర్మాలను గూర్చి లోతుగా అధ్యయనం చేద్దాం. ప్రార్థన. మహాగణుడవును మహోన్నతుడవునైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తోత్రములు. ఈ రోజు నీవు మాకు అందించిన వాక్యమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడే నీ శిలువ రక్తం ద్వారా సంపూర్ణ స్వస్థతను కలుగజేయండి. అప్పుల బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత దిక్కుతోచని స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. పరలోకపు ఐశ్వర్యం నుండి వారి అవసరాలన్నింటినీ తీర్చి నూతన మార్గాలను తెరవండి. కుటుంబాలలో సమాధానం లేక నలిగిపోతున్న హృదయాలలో మీ శాంతిని ప్రసాదించండి. ఒంటరితనంతో, ఆందోళనతో, రేపటి భవిష్యత్తును గూర్చి భయంతో ఉన్న యవ్వన బిడ్డలకు మీరు కేడెంగా ఉండి నడిపించండి. రాష్ట్రమును, దేశమును ఏల్చున్న పాలకులకు దైవభీతిని, జ్ఞానమును అనుగ్రహించండి. మీ పరిచర్యలో ఉన్న సేవకులను, సంఘములను మీ ఆత్మతో, నూతన బలంతో నింపండి. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అంధకారమును తొలగించి వారిని అద్భుతమైన సాక్షులుగా నిలబెట్టమని, వారి విశ్వాసమును వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.